ఏదైతే ఐఎంఏ సమ్మె అయితే ముందే ఊహించేది. ఎందుకంటే మనం దాదాపు 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఒకసారి చాడా శాస్త్రి గారు ప్రొజెక్ట్ చేసినప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఎన్నికలు పూర్తి కాలేదు, ప్రభుత్వం ఎవరిది ఏర్పడుతుందో ఖచ్చితంగా తెలియదు. అయినా ఏప్రిల్ 8, 2024 అరవింద్ అనే ఆయన ఒక ట్వీట్ పెట్టారు. దాని సారాంశం మోడీ 3.0 పాలన సమయంలో, అంటే మోడీ 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు సమ్మె చేస్తారు. వైద్యులకు కూడా తెలియకుండా విదేశీ ప్రణాళికల ప్రకారం వారు డాష్ వల్లే వ్యవహరించి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తారని నేను ఊహిస్తున్నాను. ప్రజల మద్దతును ఉపయోగించి ఐఎంఏపై గట్టి చర్యలు తీసుకుని దాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వంకి ఇది మంచి సమయం అంటూ ట్వీట్ చేశారు. ఆశ్చర్యంగా గత వారం కలకత్తాలో ఒక డ్యూటీ డాక్టర్ రేప్ హత్య వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో పలు నగరాల్లో డాక్టర్లు ఆందోళన నిర్వహించి ర్యాలీలు తీసి ధర్నాలు చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ కలకత్తా దుర్ఘటనకి నిరసన తెలపడానికి అని అరవింద్ గారు ఊహించినట్టే సరిగ్గా నిన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగస్టు 17 అంటే శనివారం దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మె పిలిపించింది. ఐఎంఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల సమయం అన్ని అత్యవసర సర్వీసులు, క్యాజువాలిటీ తప్ప అన్ని మెడికల్ సర్వీసెస్ని బంద్ చేస్తున్నట్టు పిలిపించింది. అంటే శనివారం ఎవరైనా ముందుగా అత్యవసరంగానే ఆపరేషన్స్ వంటి ప్రణాళిక చేసుకుంటే అటువంటి ఆపరేషన్లు నిర్వహించబడవు అనమాట. అలాగే ఎటువంటి ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ విభాగాలు నిర్వహించరు. అసలు ఈ ఐఎంఏ లేదా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ని చాలామంది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటారు. అది పూర్తిగా తప్పుడు అవగాహన. ఈ ఐఎంఏ అనేది ఒక సాధారణ ఎన్జిఓ, అంటే ఒక స్వచ్ఛంద సంస్థ అంతే. ఇంకా చెప్పాలంటే 1928లో దేశానికి స్వతంత్రం రాకమునుపు ఏర్పాటు చేయబడ్డటువంటి అల్లోపతి డాక్టర్ల ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ మాత్రమే. ఈ ఐఎంఏ మీద కూడా గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడు ప్రజల ఆరోగ్యం కాపాడతామని గొప్పలు చెప్పే ఈ సంస్థ కోలా, పెప్సీ వంటి ఎంఎన్సీ సంస్థల వస్తువులు దేశంలో మార్కెట్ చేయడంలో ఆ వస్తువులను ఎండార్స్ చేసే వాళ్ళకి మద్దతు ఇచ్చింది. అలాగే 2021లో కోవిడ్ సమయంలో ఈ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్ రోస్ ఆస్టిన్ జైలాల్ ఆయన ఈ ఐఎంఏ ప్రెసిడెంట్ పదవిని అడ్డుపెట్టుకుని దేశంలో క్రిస్టియానిటీ ప్రచారం చేస్తున్నాడని అతని మీద ద్వారకా కోర్టులో కేసు ఫైల్ అయింది. కోర్టు అతనికి చివాట్లు పెట్టేటువంటి చేయకూడదని హెచ్చరించింది. అయితే ఆయన కింది కోర్టు తీర్పు మీద హైకోర్టుకు కూడా వెళ్తే హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఈ జైలాల్ని అటువంటి పనులు చేయొద్దని హెచ్చరించింది. అంటే ఈ ఐఎంఏ సంస్థని ఎవరైనా సులభంగా ప్రభావితం చేయగలరు అని పై సంఘటనలు నిరూపిస్తున్నాయి. మరి ఇంత ముఖ్యమైన సంస్థను విదేశీ శక్తులు ప్రభావితం చేయడానికి ప్రయత్నించకుండా ఉంటారా? అరవింద్ గారిపై భవిష్యవాణి చదివితే బోలెడు అనుమానాలు కలుగుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారని చాడా శాస్త్రి గారు.